హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే వంట చేసుకున్నాను. ఇక నేనేం కూర అంటున్నానో చూడండి. పువ్వు గోబీ, టమాటా, కొత్తిమీర, మిరపకాయలు ఆల్రెడీ వేసాను, ఉల్లిగడ్డలు. చూడండి, మిరపకాయలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇటేమో అన్నం అవుతుంది. ఇందులో కొంచెం పెసరపప్పు వేస్తున్నా, ఎందుకంటే ఫుల్ గోబీ అనేది కొంచెమే ఉన్నది కాబట్టి కొంచెం పెసరపప్పు వేస్తే మంచిగా ఉంటుందని పెసరపప్పు వేసి అయితే వేస్తాను నేనైతే ఇవాళ. చూడండి, మిరపకాయలు వేసిన, నేను ఉప్పు వేసిన, కానీ కలపడం మాత్రం మర్చిపోయినా. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇలా నేను అవి కొన్ని ఉన్నప్పుడు ఎట్లైనా ఖచ్చితంగా పప్పు అయితే వేస్తాను ఫ్రెండ్స్. నేనైతే మిక్సీ కూర వండితే మంచిగా ఉంటుంది. ఇవైతే మంచిగా ఫ్రై కావాలి. వీళ్ళు మా పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం. చూడండి, మా పెద్దోడైతే టీవీ చూస్తుంది. ఏం చెప్తున్నావు నాని? ఏంటి ఏం చూస్తున్నావు? అట్లా హనుమానా, బాల హనుమాన్ చూస్తున్నావా? అగో మా లడ్డు చూడు బయటికి వెళ్ళి వస్తుంది. ఏం చేయటమేనా నువ్వు? హాయ్ చెప్పవా? హాయ్ చెప్పవా? ఏమైంది? అయ్యో చెప్పవా? ఎందుకు? ఎటు 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 సూపర్ ఎంజాయ్ చేస్తాను మా నాన్న అయితే. సమ్మర్ కదా. చూడండి, అన్నం అయితే దగ్గర పడ్డది, అందుకని మూత పెడుతున్నా, ఎమ్మగా ఉంటుంది అన్నట్టు. చూడండి, మిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. చూడండి, ఉల్లిగడ్డలు మిరపకాయలు మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడైతే అల్లం వేసుకుంటున్నా. అల్లం కూడా మంచిగా ఫ్రై కావాలి. ఇక ఏమేమి కూరలు అనుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ అయితే ఒక్కటి కూడా రావడం లేదు. ప్లీజ్ కొంచెం కామెంట్ చేయండి, లైక్లు కొట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రిడ్జ్లో కూరగాయల కంటే ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి, మ్యాంగోసే ఉన్నాయి. చూడండి, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఆయననైతే తీసుకొచ్చిండు ఫ్రెండ్స్. అవే తింటున్నారు మా పిల్లలు అయితే. మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు టమాటాలు అయితే వేసుకోవాలి. టమాటాలు ఒక్క చేతితోనే వేయడం అయితే వీలు కాదు, అందుకని 2 చేతులతో వేయాలి కాబట్టి ఫోన్ పక్కన పెట్టి వేస్తాను. వేసిన తర్వాత చూపెడతాను. చూడండి, టమాటాలు అయితే వేసి మంచిగా కలిపాను. ఇప్పుడైతే మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాం మనం. అన్నం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, బంద్ చేస్తున్నాం స్టవ్ అయితే. ఇప్పుడు అది టమాటాలు ఉడికే వరకు అయితే మనం పప్పు అయితే కడిగి పెట్టుకోవాలి. కడిగి కొంచెంసేపు నానితే బాగుంటుంది అన్నట్టు. నేను పెసరపప్పు అయితే కంపల్సరీగా వేయించుతా ఫ్రెండ్స్. వేయించితేనైతే మస్తు టేస్ట్ ఉంటుంది కూరనైతే. పెసరపప్పు వేయించి మంచిగా కడిగితే అది టమాటాలు గోబీ వేసినాక ఉడికిన తర్వాత ఇది వేయాలి పప్పు. నిన్న
ఎవరైనా ఓటింగ్ వేసారా ఫ్రెండ్స్? నేనైతే వేసాను చూడండి. నేను పెళ్ళి కాకముందు ఇక్కడ అమ్మోళ్ళ ఇంటికన్నా వేసిన, మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత అమ్మోళ్ళ ఇంటికన్నా వేయాల్సి వచ్చింది. చూడండి ఓటింగ్ అయితే నాది కంప్లీట్ చేసుకున్నా. మీరు కూడా చేశారా? ఓటింగ్ చేస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే మస్తు హ్యాపీ అనిపించింది నాకు నిన్ననైతే. చూడండి టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత పువ్వు గోబీ వేసుకోవాలి. ఎందుకంటే అందులో టమాటా ఉడికేటప్పుడు ఇవి కూడా ఉడుకుతుందని నేనైతే వేసుకుంటా. ఇది కొంచెం ఉడికిన తర్వాత పసుపు వేస్తాను. మూత పెట్టుకొని కాసేపు ఉడకబెట్టుకున్నాను. ఇక మా ఆయననైతే వర్క్ స్టార్ట్ చేసిండు హల్వాలు చేయడం. ఇక మా పిల్లలేమో చోటా భీమ్ చూస్తారు. చూడరు హాయ్ చెప్పరు ఇద్దరు. లడ్డు నువ్వు చెప్పవా? ఇడు చెప్పడు, ఇడు విలన్. లడ్డు గిటు గిటు నీ ఫేస్ కనబడుతుంది, నీ బాడీ మొత్తం కనబడుతుంది కానీ నీ ఫేస్ కనబడతలేదురా. చిన్నోడు చిచ్చర పిడుగు మా చిన్నోడైతే. చూడు ఎట్లా చేస్తాడు వాళ్ళు అన్నాడు. మంచి ఇంట్రెస్ట్గా చూసి అన్నాను చూడండి ఎట్లా చేస్తాడో. తింటాడు వాడిని చూసినావా? అన్నం తిండ్రా ఆకలి అయితే గాండి కాదు తినేది. ఇలా ఇద్దరైతే మంచిగా ఆడుకుంటారు ఫ్రెండ్స్. మంచిగా ఒక్కొక్కసారి కొట్లాడుకుంటారు ఇద్దరు. చూసినారా ఫ్రెండ్స్? మా మమ్మీ మా ప్రేమ అంటున్నాడు. ఎప్పుడైనా ఇట్లనే అంటాడు. చిన్న కొడుకు అంటే బాగా చిన్నాడు కదా, అల్లరి ఎక్కువ చేస్తాడు కదా. చూడండి ఎట్లా కూర్చుంటుంది చూడండి ఎట్లా చేస్తాడు, మొత్తం పిసికి పిసికి చేస్తాడు కదా. హాయ్ చెప్పవా వాళ్ళకు? లడ్డు హాయ్ చెప్పవా? హాయ్ కాదు హాయ్ అనాలి. మంచిగా డ్యాన్స్ కూడా మంచిగా చేస్తాడు ఇప్పుడు మా లడ్డు అయితే. చూడండి అంతే. అందుకనే నేను అబ్బా ఇట్లా ఇట్లా వేయద్దు, మంచిగా మంచిగా ఉండాలి తెలుసా అసలు. చూడండి ఎలా ఉడుకుతుందో టమాటా ఉన్న గోబీ అయితే. ఇప్పుడైతే పసుపు వేసి ఉడకబెట్టాలి. చెప్పినా కదా ఫ్రెండ్స్ నేను అన్నీ ఇక్కడే పెట్టుకుంటానని. పసుపు డబ్బా ఇడో పెట్టిర్రు ఇక్కడే ఉంది, నేను మర్చిపోయా. ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నా. తర్వాతనైతే కారపొడి వేసుకుంటా. నీళ్ళైతే అంపుకున్నాను. కారపొడి వేసి ఆల్రెడీ కలిపేసాను. కారపొడి వేసింది కొంచెం కలిపింది ఉంచలేదు. ఇప్పుడైతే పప్పు వేసుకుంటున్నా. ఇక చూడండి పప్పు వేసి ఇప్పుడైతే కలుపుతున్నాను. ఇక ఈ 3 మిక్సీ వేసిన కూర మా పిల్లలకైతే ఫుల్ ఇష్టం. మా పెద్దోడైతే ఎప్పుడెప్పుడు అన్నట్టు ఎదుగుతుంది. ఇక ఇప్పుడైతే చిన్నోడైతే ఎంత అల్లరి చేస్తానంటే అబ్బా తట్టుకోలేకపోతున్నాం. ఇలా స్కూల్ ఎప్పుడు చాలా అవుతాయో ఏమో అసలు. చూడండి వంట ఎత్తా అంటే అవి ఎట్లా ఉడుకుతున్నాయో చూస్తాడట. గోల గోల ఎత్తాను.
నీళ్ళు పోసి కాసేపు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇక ఉప్పు వేస్తున్నా ఫ్రెండ్స్. ఇక లాస్ట్కు ఫస్ట్ ఒక స్పూన్ అయితే ఉప్పు వేసిన కదా, ఇప్పుడు 2 స్పూన్లు ఉప్పు, కొంచెం ఎక్కువనే వేస్తా. ఇంకా కొంచెం సేపు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి మళ్ళీ ఉడకనివ్వాలి. చూడండి, ఇప్పుడైతే ఇక కొత్తిమీర వేసుకోవాలి. ఇక కొత్తిమీర వేసినాక కూడా కాసేపు ఉడకబెట్టాలి. పప్పు అనేది కొంచెం ఉడకడానికి వచ్చింది. ఇంకా కొంచెం ఉడికితే బాగా మెత్తగా కూడా ఉడకబెట్టద్దు ఇక పప్పును. ఎందుకు లడ్డు ఊకి వచ్చి డిస్టర్బ్ చేస్తావు నువ్వు? నువ్వు హైట్ పెరిగినాక చూస్తూ తీయరాదు, ఇప్పుడే ఎందుకు నీకు? చూడండి, కూరనైతే కంప్లీట్గా ఉడికిపోయింది. ఇక బాగా మెత్తగా ఉడకబెట్టద్దు, పప్పునైతే కొంచెమే ఉడకబెట్టాలి, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇక చూడండి, అయిపోయింది. ఇక స్టవ్ అయితే బంద్ చేస్తున్నా. వంటనైతే కంప్లీట్ అయిపోయిందండి. ఇక మా పిల్లలు అయితే తింటారట. అక్కడైతే అన్నారే నాని. సరే వడ్డేస్తా. ఇక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.